Hello people, welcome back to our channel Shweta Jadhav 03. చాలా మంది మీ స్కిన్ కేర్ వీడియో కూడా షేర్ చేయండి అని అడుగుతున్నారు. సో అందుకే ఈ వీడియోలో నా స్కిన్ కేర్ గురించి కూడా షేర్ చేస్తాను. అండ్ మన ఛానల్లో హెయిర్ కేర్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే చూసేయండి. అందులో ప్లమ్ షాంపూ, ప్లమ్ కండిషనర్, విష్ కేర్ సిరమ్ ఈ ప్రోడక్ట్ 6 months యూస్ చేశాక ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి నాకు అని నా జెన్యూన్ రివ్యూని షేర్ చేసుకున్నా. మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటే ఆ హెయిర్ కేర్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. సో ఇంకా మెయిన్ టాపిక్ కి వచ్చేద్దాం. నా స్కిన్ కేర్ గురించి చెప్పాలి అని అంటే, ఒకప్పుడు టు బి హానెస్ట్ జస్ట్ అందరిలాగానే ఫేర్ అండ్ లవ్లీ, పాండ్స్ పౌడర్ ఇవి రెండే యూజ్ చేసేదాన్ని నేను. సో అలా యూజ్ చేసేటప్పుడు నా స్కిన్ ఈ ఫోటోలు కనిపిస్తుందిగా ఇలా ఉండేది. ఇంకా వన్స్ కొంచెం నా స్కిన్ మీద కేర్ తీసుకోవడం వల్ల ఈ ఫోటో అండ్ ఈ వీడియోలో కనిపిస్తుందిగా ప్రెసెంట్ ఇలా ఉందన్నట్టు నా స్కిన్. సో నేను ముందే చెప్తున్నాను, నేను చెప్పేది ఏదైతే ఫేక్ అయితే కాదు. నేను వాడిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్స్, అది గుడ్ అయితే గుడ్ ఆర్ బ్యాడ్ అయితే బ్యాడ్, ఏ రిజల్ట్స్ అయినా మీతో షేర్ చేస్తా. హానెస్ట్ రివ్యూనే చెప్తా, ప్రతిదీ జెన్యున్ గానే చెప్పాలి అని అనుకుంటా. ఎందుకంటే అట్లీస్ట్ అకార్డింగ్ టు మీ స్కిన్ అండ్ హెయిర్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్స్ లాగా నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే అంతంత కాస్ట్ ఉన్నవి కొనేసి వాడిన తర్వాత ఏ రిజల్ట్స్ రాకపోతే అప్పుడు ఎవరిని ఏమన్నా ఏం యూజ్ ఉండదు, మనం బాధపడాల్సిందే. అందుకే ఏవో వ్యూస్ వస్తాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చింది చెప్పేసే టైప్ అయితే కాదు నేను. ఆ క్లారిటీ అయితే మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇవి నేను వాడుతున్నాను, మీరు కూడా వాడండి అని నేనైతే చెప్పను. బికాస్ అందరి స్కిన్ టైప్ ఒకేలాగా ఉండవు కాబట్టి మీ స్కిన్ టైప్ ని బట్టి మ్యాచ్ అవుతుంది అని అనుకుంటేనే ఆర్డర్ చేసుకుని వాడండి. సో నేనైతే ప్రెసెంట్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈ 3 అయితే మస్ట్ అండ్ షుడ్ గా డైలీ వాడతాను. ప్రెసెంట్ సీరం అయితే నేను ఏం యూజ్ చేయట్లేదు. సో నేను ప్రెసెంట్ యూజ్ చేస్తున్న ఫేస్ వాష్ అయితే మమ్మా ఎర్త్ రైస్ ఫేస్ వాష్. ఇదైతే ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. నేను ఈ ప్రోడక్ట్ వాడుతుంది అయితే రీసెంట్ గానే ఒక 1 month అవుతుంది అంతే. ఈ మమ్మా ఎర్త్ రైస్ ఫేస్ వాష్ వాడడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, గ్లాస్ స్కిన్ కోసం. కొరియన్ వాళ్ళకి ఉంటుంది కదా, ఆ స్కిన్ టైప్ అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు, అందుకే వాడదామని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నా. సో 1 month వాడిన తర్వాత ఈ మమ్మా ఎర్త్ రైస్ ఫేస్ వాష్ కి నా హానెస్ట్ రివ్యూ ఏంటి అని అంటే ఓకే అనిపించింది. 5 కి ఒక 3 రేటింగ్ ఇవ్వచ్చు. ఈ ఫేస్ వాష్ వాడక ముందు నేను ఇంకో 2 ఫేస్ వాష్ కూడా ట్రై చేశాను. నాకెప్పుడు ఏదో ఒకటి ట్రై చేయాలని అనిపిస్తుంది. బికాస్ మనం వాడితేనే కదా ఏది మన స్కిన్ కి బాగా సూట్ అవుతుంది అని తెలుస్తుంది. సో అందుకని చెప్పేసి అన్ని వాడతాను. సో ముందు యూజ్ చేసిన ఫేస్ వాష్ ఏంటి అని అంటే సింపుల్ ఫేస్ వాష్ అండ్ డాట్ అండ్ కీ ఫేస్ వాష్. సో కంపేర్ టు మమ్మా ఎర్త్ ఫేస్ వాష్ నాకైతే డాట్ అండ్ కీ అండ్ సింపుల్ ఫేస్ వాష్ చాలా బాగా రిజల్ట్స్ ఇచ్చాయని అనిపించింది. నేను డేకి ఒక 2 times యూజ్ చేస్తా, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఈ 3 products లో నా హానెస్ట్ రేటింగ్ అయితే మమ్మా ఎర్త్ రైస్ ఫేస్ వాష్ కి 3/5, డాట్ అండ్ కీ ఫేస్ వాష్ కి 4.5/5, సింపుల్ ఫేస్ వాష్ కి 4/5. సో ఈ రేటింగ్ ని బట్టి మీ స్కిన్ టైప్ ని బట్టి ఏది బెటర్ అనిపిస్తే ఆ ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకోండి. అండ్ నా స్కిన్ టైప్ అయితే డ్రై స్కిన్ అన్నట్టు, సో అందుకే డాట్ అండ్ కీ ఫేస్ వాష్ నాకైతే బాగా సూట్ అయ్యింది అండ్ మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. మమ్మా ఎర్త్ అండ్ సింపుల్ ఫేస్ వాష్ అయితే ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూస్ చేయొచ్చు, డాట్ అండ్ కీ అయితే డ్రై స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే మాయిశ్చరైజర్. నేను యూస్ చేస్తున్న మాయిశ్చరైజర్ అయితే పాండ్స్ సూపర్ లైట్ జెల్. ఇదైతే నేను 6 months నుంచి వాడుతున్నా. చాలా బెస్ట్ మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు ఇది. వన్స్ ఇది వాడడం స్టార్ట్ చేసిన తర్వాత నా స్కిన్ అయితే చాలా సాఫ్ట్ అయింది, ఆయిలీ స్కిన్ లాగా కూడా అనిపించదు. నేనైతే లిటరల్లీ అడిక్ట్ అయిపోయినా ఈ ప్రోడక్ట్ కి. చాలా యూస్ఫుల్ అండ్ బెస్ట్ మాయిశ్చరైజర్. అండ్ మన స్కిన్ కి అప్లై చేసిన తర్వాత మనకి గ్రీజీ లాగా, ఆయిలీ లాగా అనిపించదు. మన స్కిన్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ జెల్ ని అండ్ చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది. మీరు ఈ ప్రోడక్ట్ ని తీసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను, అవసరం ఉంటే ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ సన్ స్క్రీన్. ఫస్ట్ నేను ఆల్మోస్ట్ 5 months యూజ్ చేసిన సన్ స్క్రీన్ అయితే మినిమలిస్ట్. సో ఇదైతే బాగానే ఉండింది, బాగానే రిజల్ట్స్ వచ్చాయి. బట్ ప్రెసెంట్ నేను యూజ్ చేస్తున్న సన్ స్క్రీన్ అయితే డీకన్స్ట్రక్ట్ జెల్ సన్ స్క్రీన్. ఇది 1 month అవుతుంది నేను యూజ్ చేస్తున్నా. సో రిజల్ట్స్ అయితే బాగానే ఉంది. సో అది వాడిన తర్వాత ఇది మళ్ళీ ఎందుకు వాడుతున్నారు అని అంటే, ఎందుకో డీకన్స్ట్రక్ట్ కూడా ట్రై చేయాలనిపించింది. సో ప్రెసెంట్ అయితే ఇది వాడుతున్నాను. ఇంకా చూడాలి, 1 month అవుతుంది, ఇంకా ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అనేది 1 month లో నేను చెప్పలేను. సో ఇంకా వాడిన తర్వాత మంచి రిజల్ట్స్ వస్తే చెప్తాను. సో రెండిట్లో డీకన్స్ట్రక్ట్ అండ్ మినిమలిస్ట్ లో రెండిట్లో ఏది బెస్ట్ అని అనిపించింది మీకు అని మీరు నన్ను అడిగితే, నేనైతే మినిమలిస్ట్ బాగానే ఉండింది, 5 months యూజ్ చేశాను, బాగానే యూజ్ అయ్యింది అని చెప్తాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసే ప్రాసెస్ గురించి చెప్పాలి అని అంటే, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ఒక 10 or 15 minutes తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయండి. అండ్ సన్ స్క్రీన్ అనేది ఓన్లీ బయటికి సన్ లైట్ కి వెళ్ళినప్పుడే యూజ్ చేయాలి అనేది ఏమి ఉండదు.
కాదు, మీరు ఇంట్లో ఉన్నా కూడా యూస్ చేయండి. బికాస్ ఇంట్లో ఉండే లైట్ కి కూడా మన స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ ఒక స్మాల్ టిప్ ఏంటని అంటే సన్ స్క్రీన్ యూజ్ చేశాక స్కిన్ అనేది జిడ్డుగా అనిపిస్తుంది కదా, అలా అనిపిస్తుందని చాలా మంది యూజ్ చేయడానికి కూడా ఇష్టపడరు. అలా అనిపించకుండా ఉండాలి అని అంటే నాకు యూజ్ అయిన ఒక స్మాల్ టిప్ ని మీతో షేర్ చేసుకుంటా. సన్ స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత కాసేపటికి పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ కూడా అప్లై చేసుకోండి. సో దట్ మీకు ఆ ఆయిల్ ఆర్ జిడ్డు అనేది అనిపించదు, డే మొత్తం కవర్ అవుతుంది. సో ఆ ఆయిలీనెస్ అనేది అనిపించదు అన్నట్టు. ఇదైతే నాకు యూజ్ అయింది. ఈ ప్రోడక్ట్స్ అయితే ఎవ్రీడే యూజ్ చేస్తున్నా నేను. సో నాకైతే బాగానే హెల్ప్ అయ్యాయి. నా స్కిన్ కూడా ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత బ్రైట్గా అయింది నా స్కిన్, అండ్ సాఫ్ట్గా కూడా అయింది. అండ్ నాకైతే ఓవరాల్గా చాలా బాగానే యూజ్ అయ్యాయి ఈ ప్రోడక్ట్స్. నెక్స్ట్ ఒక కమెంట్ ఏమని వచ్చింది అని అంటే మీరు ఏ క్రీమ్స్ యూజ్ చేస్తారు అని అడిగారు. సో క్రీమ్స్ అయితే నేను నార్మల్గా డైలీ అయితే ఏం యూజ్ చేయను, జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇవి రెండే నేను డైలీ యూజ్ చేసేది. ఇంకా ఏమైనా ఫెస్టివల్స్ ఆర్ ఒకేషన్స్కి హెవీగా కొంచెం రెడీ అవ్వాలి అని అంటే ఆ టైంలో మైగ్లామ్ కాంపాక్ట్, మైగ్లామ్ లిప్స్టిక్ అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్ ఉంటుంది కదా, అది వాడతాను. నెక్స్ట్ డైలీ అయితే ప్లంబెర్రీ ఫెస్టివల్ లిప్ బామ్ కూడా వాడతాను. దీని స్మెల్ అయితే తినేయాలి అనిపించేలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే లిప్స్ డ్రై అవ్వకుండా బాగానే యూజ్ అవుతుంది ఈ లిప్ బామ్. అండ్ లిప్స్టిక్ డైరెక్ట్ గా అప్లై చేయకుండా ఫస్ట్ లిప్ బామ్ పెట్టి ఆ తర్వాత మైగ్లామ్ లిప్స్టిక్ వాడతాను అన్నట్టు నార్మల్ గా రెడీ అయ్యేటప్పుడు. సో దట్ లిప్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో లిప్ బామ్కి అయితే ప్లంబెర్రీ ఫెస్ట్ లిప్ బామ్ అయితే వాడతాను నేను రోజు. అండ్ కాజల్ అయితే గుడ్ వైబ్స్ కాజల్ వాడతాను. ఇది 24 hours ఉంటుంది అని వాళ్ళు అంటారు, కానీ నాకైతే పెట్టుకున్న 5 hours-కే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. మరి గుడ్ వైబ్స్ కాజలే వాడతాను. ఇంకా ఐబ్రోస్ నవి కొంచెం థిక్గా ఏమి ఉండవు, సో అందుకని ఐబ్రో పెన్సిల్ కూడా యూజ్ చేస్తాను. ఐబ్రోస్ కోసం కూడా 3-in-1 ఐబ్రో పెన్సిల్ ఆర్డర్ చేసుకున్నా. నాకైతే చాలా బాగా యూజ్ అయింది ఈ ప్రోడక్ట్, ఎందుకంటే 3-in-1 పెన్సిల్ అన్నట్టు ఇది బ్రష్ లాగా కూడా వస్తుంది. ఐబ్రో కోమ్ అంటే మనం ఐబ్రోస్ ని కూడా లైట్ గా కోమ్ చేసుకోవచ్చు. తర్వాత ఐబ్రో థిక్నెస్ కోసం పెన్సిల్ అండ్ స్మగ్గర్ కూడా ఉంటాయి, మన ఐబ్రోస్ ని థిక్ గా చేస్తాయి. సో దట్ మంచి లుక్ అనేది వస్తుంది. ఐబ్రోస్ థిక్ గా లేవు అన్న ప్రాబ్లం ఉంది అని అంటే మీరు హ్యాపీగా ఈ ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా హెల్ప్ఫుల్ ప్రోడక్ట్ ఇది, నాకైతే హెల్ప్ అయ్యింది. మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అని అనుకుంటే నేను వాడుతున్నా అండ్ వాడిన తర్వాత నాకు రిజల్ట్స్ వచ్చిన ప్రోడక్ట్స్ అన్నిటినీ ఈ కింద ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను, అవసరం ఉంటేనే ఆర్డర్ చేసుకోండి. ఇంకంతే ఓవరాల్గా నేనైతే నా స్కిన్ కేర్ గురించి అయితే డైలీ ఫాలో అయ్యేదైతే ఇదే. మీకు నా స్కిన్ కేర్ రొటీన్ ఏమైనా యూస్ఫుల్గా హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. సో నేనైతే ఈ వీడియోకి 1K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు వీడియో చూడొచ్చు. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆర్ ఈ టాపిక్ మీద వీడియో కావాలి అని కమెంట్ చేసినా కూడా నేను నెక్స్ట్ ఆ టాపిక్ మీద నెక్స్ట్ వీడియోని చేయడానికి ట్రై చేస్తాను. సో కమెంట్ చేయడం మర్చిపోకండి.